మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున పేరట దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఉదయం లేచినది మొదలుకొని నీవు పండుకునే వరకు నీ జీవిత యాత్ర ఎలాగా సాగుతూ ఉన్నది, నువ్వు ఎలాగా ముందలకి అడుగులు వేస్తూ ఉన్నావు, నువ్వు ముందుకు ఎలాగా సాగిపోతున్నావు, నీ ప్రయాణము ఎటువైపు, నీ జీవిత గమనములో దేవుని గుర్తు చేసుకుంటూ ముందుకు నడుస్తున్నావా, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు అడుగులు వేయగలుగుతున్నావా? ఎందుకంటే పౌలుగా దుర్మార్గమైన జీవితాన్ని జీవించినటువంటి పౌలు తన జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఒక గొప్ప సాక్ష్యాన్ని అందిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప సాక్ష్యము అని మనము గమనిస్తే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టి ఇచ్చి తిని నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినదని ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ గొప్ప సాక్ష్యాన్ని అనుసరించి మనము కూడా నడవగలిగితే అట్టి గొప్ప సాక్ష్యము మన జీవితాలలో అభివృద్ధి చెందగలిగితే ఒక ఉన్నతమైన స్థితిలో నీ కుటుంబము, నీ జీవితం ఉంటుందని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పరుగు ఎలాగున్నది? దేని కొరకు పరిగెడుతూ ఉన్నావు? సాతాను కార్యాల కొరకు పరిగెడుతుంటే జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటావు, నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. కనుక దేవుని కొరకు జీవించడం ప్రారంభించు. మరి ఒక దినాన్ని దేవుడిచ్చాడు, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ధనమునిచ్చాడు, వస్తువులను ఇచ్చాడు, వాహనాలను ఇచ్చాడు. సమస్తము ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించక ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు, ఏ మార్గములో నువ్వు నడుస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కొరకు ఆయన జీవ కిరీటాన్ని దాచి ఉంచాడని గమనిస్తున్నావా? ఆ జీవ కిరీటం పొందుకోవాలంటే ఈ లోక యాత్ర నీతిగా ఉండాలి, యథార్థముగా ఉండాలి. నీ జీవితం అనేక మందికి మాదిరికరముగా ఉండాలి. నీ జీవితాన్ని దేవుడు మెచ్చాలి. కనుక నీ జీవితాన్ని మార్చుకుంటావా? ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, అవకాశాన్ని ఇస్తూ పోతూ ఉన్నాడు. వాటిని సద్వినియోగము చేసుకో. దేవుని కొరకు మంచి కార్యాలను చేయి. చేతనైనంత మట్టుకు మంచి కార్యాలను చేయటము ద్వారా నీ పరుగు కడముట్టించితే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, నీ కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుంటావని ఉదయకాలం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, నీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నిన్ను మంచి మార్గంలో నడవమంటున్నాడు. అలాగ నడవటానికి దేవుడు తన కృపను నీకు దయచేసి మంచి ఆలోచనలతో, మంచి తలంపులతో, మంచి మాటలతో, మంచి నడవడికతో నీ జీవితాన్ని దేవుడు మార్చి ఆశీర్వదించి బలపరచును కాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఈ దినమున నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోక యాత్ర ఎప్పుడు ముగిస్తామో మాకు తెలియదు, కానీ ఈ లోక యాత్ర ముగించక ముందు మా జీవితాన్ని ఎలాగా మీ సన్నిధానంలో గడుపుతున్నాం, మా విశ్వాసమును కాపాడుకుంటున్నామా, మా కొరకు మీ సన్నిధానంలో ఉన్నటువంటి ఆ నీతి కిరీటమును పొందుకోవడానికి మేము ఇష్టపడుతున్నామా, మీ బిడ్డలంగా ఉన్నామా? ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి మీ కృపను మాకు దయచేసి బలపరచమని, మా కుటుంబాలను, మా గర్భఫలమైన బిడ్డలను, మేము చేసే మా పనులను, మా కష్టార్జితమును మీరు ఆశీర్వదించి బలపరచమని, దాని ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమె తండ్రి కుమార పరిశుధాత్మిక త్రియేక దేవుని దీవెన ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ ఉదయ కాలమున మనం చేసే మన ప్రయాణములకును మనం చేసే ఉద్యోగములకును మీరు చేసే ప్రతి పనికిని మీ కష్టార్జితమును ఆశీర్వదించి బలపరచుటకు దేవుని కృప సదాకాలం తోడైండును గాక. ఆమెన్. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తెలియచేసి ప్రార్థన విజ్ఞాపనలను తెలియచేసి ఆశీర్వాదాలు పొందాలని తెలియచేస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.